మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ జనసమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం సూర్యాపేటలో ప్రజా సంఘాలు అదేవిధంగా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో నిర్వహించిన మాట ముచ్చట కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. ఈ రోజు సూర్యాపేట జనసమితి జిల్లా ఆధ్వర్యంలో జరిగిన ప్రేరణకి ముఖ్య అతిథిగా చేసిన కోదండరాం గారు ఇది అందరితో కూడా ఇంటరాక్షన్ అయ్యి వాళ్ళ అభిప్రాయాలని గత ప్రభుత్వంలో జరుగుతున్న సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు కోదండరాం గారు సార్ చెప్పండి, మాట ముచ్చట కార్యక్రమం ఎలా జరిగింది, మీకు ఎటువంటి విన్నపాలు చేశారు? మాట ముచ్చట దాదాపు ఒక 15-20 సంఘాలు వచ్చినట్టున్నాయి. అన్ని సంఘాలు కూడా తమ తమ సమస్యలను పేర్కొన్నారు. ప్రైవేట్ లెక్చరర్ల ఫోరం వాళ్ళేమో ప్రైవేట్ గా పనిచేస్తున్న వాళ్ళ రంగంలో పనిచేస్తున్న వాళ్ళ సమస్యల మీద కొంత దృష్టి పెట్టాలని, తర్వాత పార్ట్ టైం గా పనిచేస్తున్న ఉద్యోగస్తులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సమస్యల పరిష్కారానికి విజ్ఞాపన పత్రాలు ఇచ్చిండ్రు. అవి కాకుండా మాల మహానాడు వారు, తర్వాత బహుజన ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేస్తున్న వాళ్ళు ఒక న్యాయసమ్మతమైనటువంటి పద్ధతుల్లో అందరికీ అభివృద్ధి ఫలాలు దక్కే విధంగా చూడాలి అని వారు పేర్కొనటం. ఇట్లా చాలా పలు రంగాలకు సంబంధించిన ఉద్యమకారులకు గుర్తింపు, తర్వాత ఎంతో కొంత సహాయం ఇతర రాష్ట్రాల్లో ఇచ్చినట్టు ఇక్కడ కూడా ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు. ఆర్ఎంపీ పిఎంపీలు ఒక సర్టిఫికెట్ ఇస్తే ఫస్ట్ ఎయిడ్ కార్యక్రమాలు మేము చేసుకోగలుగుతాం, బతకగలుగుతామని వాళ్ళు ఆశతో ఉన్నారు. ఇట్లాంటివి చాలా రకాలైన డిమాండ్స్ ఇవాళ వచ్చి విద్యార్థులేమో స్కాలర్షిప్ అమౌంట్ పెండింగ్ లో ఉంది, రిలీజ్ చేయాలని PDSU విద్యార్థులు. అట్లా చాలా పలు రకాలైనటువంటి సమస్యలకు వాళ్ళు పరిష్కారాలు కోరుతా ఉన్నారు. ఇవన్నీ తప్పకుండా అసెంబ్లీ కౌన్సిల్లో చర్చ చేయటం ద్వారా కానీ, లేకపోతే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయటం ద్వారా కానీ ఓ పరిష్కారాన్ని సాధించడానికి నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా. ప్రతి దగ్గర కూడా ఇదే రకంగా సన్మాన సభల కంటే ఈ రకంగా మాట ముచ్చట నిర్వహించుకోవటమే చాలా ఉచితంగా ఉంటుంది. అసలు వాస్తవానికి జరుగుతున్నది కూడా ఇదే విధంగా జరుగుతున్నాయి. ఎక్కడ సభలు జరిగినా ఎమ్మెల్సీగా ఏం చేయగలను, ఏం చేయొచ్చు అనేది ప్రతి దగ్గర సూచనలు చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు ఈ రూపంలో కొనసాగాలనేటువంటిదే నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఈ శాలువలు దండలు కూడా అవసరం లేదు. మనం కలిసి మాట్లాడుకోవటానికి, మనసు విప్పి మాట్లాడుకోవటానికి వేదికలు చాలు. ఆ రకంగానే మనం మన కార్యాచరణను కొనసాగిద్దామని కూడా అందరికీ నేను పేరున అందరికీ విజ్ఞప్తి చేస్తాను. సార్, ప్రధానంగా చాలా మంది ఏదైతే మేధావులు ఉన్నారో, ఉపాధ్యాయ సంఘాలు, వీళ్ళంతా కూడా డిమాండ్ చేసేది ఏంటంటే విద్యారంగంలో అపారమైన అనుభవం ఉన్న మీరు విద్యాశాఖ మంత్రిగా ఉండాలనేది వాళ్ళు డిమాండ్ చేస్తారు. చాలా మంది వాళ్ళ డిమాండ్ లో వాళ్ళు చెప్పారు. ఇది అవుతుందా భవిష్యత్తులో? ఏమైతుంది అనేది నాకెట్లా తెలుస్తుంది? అదంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నిర్ణయం. వారు ఏ నిర్ణయం చేస్తారు అనేది వాళ్ళు ప్రకటన చేస్తారు కదా, చేస్తేనే అందరికీ తెలుస్తుంది, నాకు కూడా తెలుస్తుంది. ఇంకో విషయం సార్, ఇప్పుడు ఎమ్మెల్సీ అంటేనే మామూలుగా ఏదైనా రాజకీయ ప్రోటోకాల్ పదవిలో ఉంటే గన్మెన్లు అడావుడి అంతా ఉంటుంది. ఇంత సింపుల్ గా ఉంది, మీకు ఎలా సాధ్యమవుతుంది? ఉంటే కూడా వచ్చేది ఏం లేదు కదా, అందుకనే ఎందుకు లేమ్మని నేను అనుకున్నా. కొంచెం మామూలుగానే అందరం కలవటం, అందరూ వచ్చిపోవటానికి కూడా అది ఇంకా ఎక్కువ వీలుగా ఉంటుంది. మన మనిషి అనే ఒక దగ్గరితనం రావాలంటే మరి ఇట్లాంటి ఆర్భాటాలు అవసరం లేదనిపించింది. రెండోది, ఆ నిర్వహించుకోవటం కూడా అది మనతో సాధ్యమయ్యే పని కాదు. అది కొంచెం గన్మెన్లు వ్యవహారం నిర్వహించాలంటే అది కొంచెం ఇబ్బందితో కూడుకున్నది. అంతటి సమన్వయం కానీ ఏర్పాట్లు కానీ చేయటం కుదరదు నాకు. నేను అదే ప్రధాన కారణంగా వద్దని అనుకున్నాను. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సారథిగా ఉన్న మీరు గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసారు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తున్నారు. రెండింటికి ఏమైనా తేడా ఉందా? ఏం తేడా గమనించారు? చాలా తేడా ఉంది కదా. మేము ప్రశాంతంగా ఉన్నాం. ఎన్ని సమస్యల మీద మీటింగులు పెట్టుకుంటున్నారు, గవర్నమెంట్కు వెళ్ళి చెప్తున్నారు. వచ్చి ఎవరు బెదిరించిన వాళ్ళు లేరు, హెచ్చరికలు చేసిన వాళ్ళు లేరు, ఫోన్ ట్యాపింగులు లేవు. విషయాలు వాళ్ళు తెలుసుకుంటున్నారు, సమస్యలకు ఏదన్నా పరిష్కారం వెతికే ప్రయత్నం చేస్తున్నారు గవర్నమెంట్. కాకపోతే ఇప్పుడు కాదు, ఆగండి అంటున్నారు. కానీ ఇది ఒక రకంగా కొంత ప్రశాంతంగా ఉంది.
నిమ్మలంగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. అవసరమైనప్పుడు మనం మాట్లాడితే వెళ్ళి చెప్తే వింటున్నారు. ఇది కాకపోతే ఇప్పుడు కాదు, కొంచెం ఆగండి అనో ఏదో ఒక సమాధానం. ఒక ఇబ్బంది గవర్నమెంట్కి ఏముందంటే ఖజానా ఖాళీ అయింది. మనకు 7-8 వేల కోట్ల పైసలు నెలకు వస్తే 5,000 కోట్ల దాకా అప్పులకే పోతున్నదని మనకు తెలుస్తున్నది. ఈ పరిస్థితుల్లో పనిచేయటం ఇబ్బంది. పోయిన గవర్నమెంట్ అన్ని విధాలుగా రాష్ట్రాన్ని విధ్వంసం చేసిపోయింది. ఈ విధ్వంసంలో ఎక్కడ మొదలు పెట్టాలి, ఎట్లా చేయాలి, పునర్నిర్మాణం ఎట్లా మనం సాధించాలి అనే విషయం కొంచెం కష్టతరమైనది. అయినా ఓపికగా ఎవరిని విసుక్కోకుండా చాలా జాగ్రత్తగా ఆ పని వారు ప్రభుత్వం నిర్వహిస్తున్నది. అది నా దృష్టిలో ఒక మంచి పరిణామం. పాలన ఇట్లనే సాగాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది కోదండరామ్ గారు చెప్తున్నారు. తన ఎమ్మెల్సీ పదవిని సబ్బండ వర్గాలకు న్యాయం చేసే విధంగా తన పదవిని ఉపయోగిస్తానని కూడా వారు చెప్తున్నారు. మరోవైపు గన్మెన్లను మెయింటైన్ చేసే స్తోమత తనకు లేదని, కాబట్టి దాని గన్మెన్లని ప్రభుత్వం నుంచి తీసుకోలేదని కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం చాలా స్వేచ్ఛ ఉందని కూడా కోదండరామ్ గారు చెప్తున్నారు.